ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. వారణాసిపై రాజమౌళి మహేష్ బాబు కన్నా ప్రియాంక చోప్రా ప్రేమ ఎక్కువగా పెంచుకుంటోందా? బ్లఫ్ మూవీ ప్రమోషన్స్ లోనూ ఈ సినిమా టాపిక్ తెస్తుందా? హాలీవుడ్ చిత్రాలతో కూడా రాని ఐడెంటిటీ వారణాసితో వస్తుందని ఫీల్ అవుతోందా? ఈ మూవీ కోసం జక్కన్న ఏం టెక్నాలజీ యూజ్ చేశాడో చూద్దాం. వారణాసి ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మహేష్ బాబు కన్నా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతోంది ప్రియాంక చోప్రా. గ్లోబల్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక రిలీజ్కు ఏడాది క్రితం నుండే ప్రమోషన్స్ షురూ చేస్తోంది. మహేష్ బాబు, పృథ్వీ, జక్కన్న జస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూలతో సరిపెట్టేస్తే ప్రియాంక ఛాన్స్ దొరికినప్పుడల్లా వారణాసిని ప్రమోట్ చేస్తూనే ఉంది. అప్కమింగ్ ఫిల్మ్ బ్లఫ్ ప్రమోషన్స్లోనూ ఈ సినిమా గురించి టాపిక్ తేవాల్సిందే. రీసెంట్లీ వారణాసి తన కెరీర్ డిఫైనింగ్ మూవీ అంటూ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేసింది ఈ గ్లోబల్ స్టార్ హీరోయిన్. తీసుకున్న రెమ్యునరేషన్కు గట్టిగానే న్యాయం చేస్తున్న ప్రియాంక వారణాసి ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేస్తోంది. వారణాసి ఇండియన్ వన్ ఆఫ్ ది అంబిషియస్ మూవీ అన్న మందాకిని ఈ సినిమా చూసినంతసేపు కాలంతో ప్రయాణిస్తామని, ప్రపంచాన్ని చుట్టేస్తామని, ఇదొక అడ్వెంచరస్ ఫిల్మ్ అంటూ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు తాను చూస్తానోనని ఎగ్జైట్మెంట్తో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. 14 నెలల నుండి షూట్ చేస్తున్నామని, ఇంకా 6 నెలల షూట్ పెండింగ్ ఉందన్న ప్రియాంక భారత చిత్ర పరిశ్రమను డిఫైన్ చేసే మూవీగా మారుతుందని పేర్కొంది. ప్రజెంట్ వారణాసి షూట్ జార్జియాకు షిఫ్ట్ అయింది. మహేష్ బాబు అక్కడికి రీచ్ అయ్యాడు. ఇక్కడ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అలాగే న్యూ టెక్నాలజీని టాలీవుడ్కు పరిచయం చేయబోతున్నాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారట. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో గ్లోబల్ మార్కెట్ కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు జక్కన్న. కానీ గ్లోబల్ ప్రమోషన్స్ను ప్రియాంకకు అప్పగించి ముందు నుండే సినిమాపై హైప్ క్రియేట్ చేసేస్తున్నాడు దర్శక ధీరుడు.